సెవెంత్ క్వశ్చన్ కూడా రేషియో రిలేటెడ్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద రేడియస్ ఆఫ్ టూ సర్కిల్స్ ఈజ్ 3:4 అన్నారు. అంటే R1 వచ్చేసి 3 యూనిట్స్ ఉంది, R2 వచ్చేసి 4 యూనిట్స్ ఉంది. అయితే వాటి ఏరియాస్ కి రేషియో ఎంత అంటారు. ఏరియా ఫార్ములా ఏంటి, 5r² కదా. 5r1² 5r2² అనుకోవాలి. అంటే ఓవరాల్ గా వాళ్ళు ఇచ్చిన దానికి స్క్వేర్ చేస్తే సరిపోతుంది. సో ఇచ్చిన దానికి స్క్వేర్ అయిపోతుంది 3² 4². 3² వాల్యూ 9, 4² వాల్యూ 16. సో ఒకవేళ ఇక్కడ చూడండి రేడియస్ ఇచ్చి ఏరియా కనుక్కోమన్నప్పుడు స్క్వేర్ చేస్తున్నాం. ఒకవేళ ఏరియా ఇచ్చి రేడియస్ కనుక్కోండి అని చెప్పినారు అనుకోండి, స్క్వేర్ రూట్ చేయాలి అంతే. ఓకేనా. నెక్స్ట్ ఏ వైర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగిల్. ఒక వైర్ చూడండి, ఇది ఇలా ఉండే వైరు దీన్ని ఏ షేప్ లో మార్చినారు అంటే రెక్టాంగిల్ షేప్ లో ఉందంట. రెక్టాంగిల్ షేప్ లో ఉందంట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఇదే వైర్ ని స్క్వేర్ షేప్ సర్కిల్ షేప్ లో ఫామ్ చేయాలి. ఇదే వైర్ ని సర్కిల్ షేప్ లో ఫామ్ చేస్తే దాని యొక్క రేడియస్ ఎంత ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ వైర్ తోనే కదా మనం రెక్టాంగిల్ ఫామ్ చేసింది. ఆ వైర్ యొక్క లెంత్ ఎంత ఉందో కనుక్కోవాలి. వైర్ యొక్క లెంత్, వైర్ లెంత్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 లెంత్ ప్లస్ బ్రెడ్. 2 లెంత్ ఎంత ఇచ్చినా మనకి క్వశ్చన్ లో 18.7 సెంటీమీటర్స్ లాంగ్, 14.3 సెంటీమీటర్స్ వైడ్ అంటున్నాం. అంటే 18.7 ప్లస్ వైడ్ వచ్చేసి 14.3. సో ఇప్పుడు మనం సమ్ చేస్తే మనకి రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి 7 + 3 ఎంత 10, 8 + 4 ఎంత 8 + 4 12, 12 + 1 13. ఇక్కడ చూస్తే 1 + 1 2, 2 + 1 3. సో 33 వస్తుంది. సో 2 × 33 అంటే 66 సెంటీమీటర్స్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది వైర్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది వైర్ వచ్చేసి దేనికి ఈక్వల్ అంటే, సో అది పెరిమీటర్ ఆఫ్ ది అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సో సర్కిల్ కి ఈక్వల్. సో మనకి వచ్చింది కదా సర్కంఫరెన్స్ ఎంత ఉందని. ఇప్పుడు చూడండి అన్న, అందరం ఏం చేయాలంటే లెంత్ ఆఫ్ ద వైరే పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్స్. లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి ఇది దేనికి ఈక్వల్, 66 కి ఈక్వల్. సో ఇక్కడ 2 × 22/7 × r is equals to 66. 22 1s 22 3s. r is equals to 3 × 7/2. ఇక్కడ డివిజన్ లో ఉండే 7 ఇటు సైడ్కి వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ ఇంటూ లో ఉండే 2 ఇటు సైడ్కి వస్తే డివిజన్ లోకి వెళ్తుంది. సో రేడియస్ వచ్చేసి 21/2. ఇట్ ఈస్ నథింగ్ బట్ 10.5. ఓకేనా. 10.5 వాళ్ళు అడిగింది కూడా అడిగారు కదా, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అన్నారు. అండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే 10.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నారంటే ఓవరాల్గా 3 సర్కిల్స్ ఉంటాయంట. 3 సర్కిల్స్ ఉంటాయంట. ఒకటి 2 వచ్చేసి చిన్న సర్కిల్స్ అంట. 2 వచ్చేసి చిన్న సర్కిల్స్ అంట. సో మూడోది వచ్చేసి పెద్ద సర్కిల్ అంట. ఇక్కడ ఏమన్నా అంటే ద రేడియస్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆర్ 2 సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చినారు 20 మీటర్స్ 48 మీటర్స్ అని ఇచ్చినారు. అయితే ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద థర్డ్ సర్కిల్ యొక్క రేడియస్ అనుకోమంటున్నారు. ఓకేనా. థర్డ్ సర్కిల్ యొక్క రేడియస్ అనుకోమంటారు. ఇది ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చినారు, హూస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు అంటే దీని యొక్క ఏరియా వచ్చేసి దేనికి ఈక్వల్ అంటే సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ది స్మాల్ 2 సర్కిల్స్ అంటున్నారు. అంటే ఈ 2 సర్కిల్స్ ని సమ్ చేస్తే వచ్చేదే థర్డ్ సర్కిల్ యొక్క ఏరియాకి ఈక్వల్ అంట. ఓకేనా. సో దేర్ఫోర్ ఏరియా 1 ప్లస్ ఏరియా 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా 3 కి ఈక్వల్. ఓకేనా. ఫస్ట్ 5r1² ప్లస్ 5r2² ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 5r3². ఓకేనా. ఇక్కడ నుండి అన్నింటిలో 5 అంటే అన్ని 5 క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే ఈక్వల్ సింబల్ ఉన్నప్పుడు ఇక్కడ 5 కామన్ తీసేసాం అనుకోండి 5s అన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఓవరాల్గా r1 ఎంత ఇచ్చినా మనకి 20² ప్లస్ r2 ఎంత ఇచ్చినారు 48² ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు r3². అయితే ఏమడుగుతున్నారు, మనకి కావాల్సింది రేడియస్ మాత్రమే కావాలి. ఓకేనా. ఇప్పుడు 20² వాల్యూ మనకు తెలుసు 400 ప్లస్ 48² వాల్యూ మనకు కావాలి. 4 4s ఎంత 60, 8 8s ఎంత 64, 4 8s ఎంత 32, 32 2s ఎంత
32 2s వచ్చేసి 64 చేస్తే మనకి స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ నేను ఏం చేసిన ఈజీగా అప్లై చేసిన. ఫస్ట్ 4 స్క్వేర్ కనుక్కున్నా, నెక్స్ట్ 8 స్క్వేర్ కనుక్కున్నా. ఇప్పుడు 4 ఇంటూ 8 ఇంటూ 2 కనుక్కున్నా. 4 ఇంటూ 8 ఇంటూ 2 అంటే 4 is 32, 32 2s వచ్చి 64. సో దీన్ని ఇప్పుడు సమ్ చేస్తే మనకు వచ్చేది 48 స్క్వేర్ వాల్యూ. సో 10, సో 13, సో 2304 ఇట్ ఈస్ ఈక్వల్ టు R3 స్క్వేర్. 2304 ప్లస్ 400 చేస్తే ఏమొస్తుంది మనకి 4072. సో ఇక్కడ R3 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 2704. ఇప్పుడు మనకి కావాల్సింది R స్క్వేర్ కాదు, దాని యొక్క రూట్ కావాలి. దాని యొక్క రూట్ కనుక్కోవాలి. సో రూట్ కనుక్కుంటే లాస్ట్ నుంచి 2 డిజిట్స్ తీసేద్దాం. సో ఇది యూనిట్ డిజిట్ వచ్చేసి 2 కానీ 8 కానీ వస్తుంది, అవునా కాదు? సో ఇప్పుడు ఓవరాల్ మనం చూసి దేనికి నియరెస్ట్ స్క్వేర్, 5కి నియరెస్ట్ స్క్వేర్. సో 5. ఇప్పుడు మనం తేల్చాలా 5 టు ఇక్కడ 52 రావాలన్నా 58 అనేది రావాలన్నా అని. ఇప్పుడు 5 ఆఫ్టర్ నెంబర్ తీసుకుందాం. 5 ఆఫ్టర్ నెంబర్ ఎంత 6. 30 అంటే ఇది చిన్న వాల్యూ కదా, వచ్చిన దానికంటే ఇది చిన్న వాల్యూ కాబట్టి 52 తీసుకోవాలా. కావాలంటే చెక్ చేయండి. 52 హోల్ స్క్వేర్ వాల్యూ 5 5s వచ్చేసి 25, 2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 04. సో 5 2s 10, 10 2s వచ్చేసి 20. సో ఓవరాల్గా చేస్తే 4072 సరిపోయింది కదా. సో ఓవరాల్గా దీనికి రూట్ అప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది, ఫైనల్గా R3 వాల్యూ ఎంత వచ్చింది, రేడియస్ ఆఫ్ ది బిగ్ సర్కిల్ వచ్చేసి మనకి ఎంత 52 మీటర్స్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి డైరెక్ట్గా అడుక్కోకుండా ఏమడిగినారంటే ఒక హార్స్ వచ్చేసి ఒక పోల్కి టై చేసినారంట. ఇది పోల్ అనుకుందాం. ఇక్కడ నుంచి హార్స్ని ఇంత లాంగ్ రోప్తో టై చేసినారంట. ఆ రోప్ యొక్క లెంత్ ఎంత ఉందన్నారు, రోప్ యొక్క లెంత్ ఎంత ఉన్నారు, రోప్ యొక్క లెంత్ వచ్చేసి 28 మీటర్స్ లాంగ్ ఉంది అన్నారు. 28 మీటర్స్ లాంగ్ ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి హార్స్ ఉంది. ఈ హార్స్ రేస్ చేసే ఏరియా ఎంత అంటున్నాం. ఇది బొమ్మలు ఉంటుందా, ఇక్కడ కట్టేసినాం కదా, దీని యొక్క లెంత్ ఇంతే ఉంది అని అంతవరకే తినదు కదా. అది ఏం చేస్తుంది, ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇలా తిరిగి తింటూ ఉంటుంది, అవునా లేదా? ఆ ప్రాంతంలో వరకు అది తినగలదు. అంటే ఈ ప్రాంతం ఉంది కదా, ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా అంతా కూడా అది తింటుంది అన్నమాట, గ్రేజ్ చేస్తుంది. సో అయితే ఆ ఏరియా ఎంత అంటున్నారు. అక్కడ ఫామ్ అయ్యేది కూడా మనకి సర్కిలే కదా. సో ఆ పోల్ ఏదైతే ఉందో అదే సెంటర్ అనమాట మనకి. సో ఇప్పుడు రేడియస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 28 మీటర్స్. అయితే ఏరియా ఎంత, ఏరియా వాల్యూ మనకి ఏమవుతుంది, ఏరియా ఆఫ్ సర్కిల్ ఇది ఈక్వల్స్ టు 5r స్క్వేర్. 5 వాల్యూ వచ్చేసి 22/7, r వాల్యూ వచ్చేసి 28 అని ఇచ్చినారు. 28 ఇంటూ 28, 7 1s 7 4s. సో 22 ఇంటూ 4 అంటే 88, 88 ఇంటూ 28, 8తో 8 8s ఎంత 64. అగైన్ 8తో 8 2s వచ్చేసి 16, 16 ఒక 6 వచ్చేసి మనకి